నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? వార్ 2 వర్సెస్ కూలీ ఇండియన్ సినీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన బాక్స్ ఆఫీస్ క్లాస్ ఇది. ఆగస్టు 14న వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాలు కూడా విపరీతమైన హైప్ మధ్య రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా వేరు వేరు డేట్స్కి రిలీజ్ అయ్యి ఉంటే మ్యాక్సిమం హిట్ అయి ఉండేవి, లేదంటే కనుక వచ్చే నష్టాలని చాలా వరకు కవర్ చేసి ఉండేవి. ఈ మధ్యకాలంలో యావరేజ్ స్టాక్ వచ్చినా సరే ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. ఇదే ఇప్పుడు వార్ 2ని అండ్ కూలీ సినిమాని బాగా డ్యామేజ్ చేసింది. విపరీతమైన హైప్తో నువ్వా నేనా అంటూ పోటీ పడిన వార్ 2 అండ్ కూలీ సినిమాల్లో మొదట్లో వార్ 2 సినిమాకి మంచి హైప్ ఉండేది. అయితే రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ వార్ 2 సినిమా హైప్ని కూలీ సినిమా ఓవర్కమ్ చేసింది. టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాని ఒక్కసారన్నా చూడాలి అనేందుకు మెజారిటీ ఆడియన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపించారు. వార్ 2 సినిమాలో కేవలం ఇద్దరు స్టార్ హీరోల యాక్షన్ మాత్రమే ఉంటుంది, అది మనం చాలాసార్లు చూసాం. అదే కూలీ సినిమాలో అయితే నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్, రజనీకాంత్ ఇలాంటి భారీ స్టార్ కాస్ట్ ఉంది. అందుకనే చాలా మంది ఆడియన్స్ అంటే మెజారిటీ ఆడియన్స్ కూలీ సినిమానే చూస్ చేసుకున్నారు. అయితే కూలీ సినిమాకి ఎక్కువ మంది ప్రిఫర్ చేసినా, ఎక్కువ మంది చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించినా కానీ నష్టాల విషయంలో మాత్రం రెండు సినిమాలకి ఈక్వల్. వార్ 2 సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, కూలీ సినిమాలో 4-5 స్టార్ హీరోలు ఉన్నారు. సో పారితోషికాల పరంగా బడ్జెట్ పరంగా రెండు సినిమాలకి తడిసి మోపెడైంది. ఈ రెండు సినిమాలు వేరువేరు డేట్స్కి రిలీజ్ అయి ఉంటే కనుక వచ్చే నష్టాలని చాలా వరకు కవర్ చేసి ఉండేవి, లేదంటే హిట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఒకేసారి ఒకే డేట్కి రిలీజ్కి వచ్చి నష్టాలను కోరి మరీ కొని తెచ్చుకున్నట్టుంది. 2 వారాలకే ఈ రెండు సినిమాలని కూడా థియేటర్స్ నుంచి బయటికి గెంటేశారంటే ఈ సినిమాలకి ఎంత డ్యామేజ్ జరిగిందో మీరే అర్థం చేసుకోండి. రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. అయితే కూలీ సినిమాకి వార్ 2 సినిమాకి అసలు సంబంధమే లేదు, పోటీ కూడా లేదు. ఎందుకంటే కూలీ సినిమా మాస్ కమర్షియల్ మూవీ, అటు వార్ 2 సినిమా ఫుల్ యాక్షన్ మూవీ. సో రెండింటికి సంబంధం లేదు. కానీ రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల ఆడియన్స్ ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా లీడ్ తీసుకుంటుంది అని మంచి ఇంట్రెస్ట్ చూపించారు. రెండు సినిమాలను కూడా జడ్జ్ చేశారు. కట్ చేస్తే రెండు సినిమాలకి అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో ఆడియన్స్ అంతా కూడా లైట్ తీసుకున్నారు. రెండు సినిమాలకి భారీగా బొక్క పడింది. ఇక వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాల ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. నిన్ననే 99% థియేటర్స్ వల్ల ఈ రెండు సినిమాలని బయటికి గెంటేశారు. ఇక ఎక్కడన్నా అరాకొరా థియేటర్స్లో ఈ రెండు సినిమాలు ఆడిస్తుంటే వాళ్ళకి థియేటర్ రెంట్ కాదు కదా, కనీసం కరెంటు బిల్లుల ఖర్చు కూడా వెళ్ళవు. ఇది నిజం. ఈరోజు మొత్తం అన్ని కొత్త సినిమాలు అన్ని థియేటర్స్ని ఆక్యుపై చేసుకున్నాయి. అయితే ఈ వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాల బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత, వీటి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇవి తీసుకొచ్చిన షేర్ ఎంత, గ్రాస్ ఎంత, పెట్టిన నష్టాలు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కూలీ విషయానికి వస్తే ఈ కూలీ సినిమాకి రిలీజ్ కంటే ముందు భారీ హైప్ నడిచింది. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అవ్వడం, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శోభిన్ ఇలాంటి భారీ స్టార్ కాస్ట్తో రూపొందడం వల్ల ఈ సినిమా పైన ఎక్కడలేని హైప్ వచ్చి చేరింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాకి అంతా తలకిందులైపోయింది. రిలీజ్ కంటే ముందు వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి, రిలీజ్ తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్కి అసలు సంబంధం లేకపోవడంతో ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బొర్ల పడింది. దానికి తోడు వార్ 2 సినిమాతో పోటీ పడటం వల్ల మరింత డ్యామేజ్ జరిగింది ఈ సినిమాకి. ఈ సినిమాకి మొత్తం యాక్టర్స్ అలాగే టెక్నీషియన్స్ ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలిపి ఈ సినిమాకి అయిన బడ్జెట్ మొత్తం 350 కోట్ల రూపాయలు. ఒక తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 53 కోట్ల రూపాయలు. అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే రావాల్సిన టార్గెట్ ఎంత అంటే 54 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇక తమిళనాడులో చూసుకుంటే 100 కోట్ల రూపాయల బడ్జెట్ 100 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. కేరళ, కర్ణాటకలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయల మేరకు ఈ సినిమాకి బిజినెస్ అయితే జరిగింది. మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ మొత్తం 310 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల వరకు డిస్ట్రిబ్యూషన్ షేర్, 630 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. మరి ఫైనల్ రన్లో ఈ సినిమా ఎంత? కూలీ సినిమా కలెక్ట్ చేసిన ఏరియాల వైజ్గా అంటే తెలుగు, తమిళ్, హిందీ, కర్ణాటక, ఓవర్సీస్ ఇలా మొత్తం అన్ని కలెక్షన్లు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. తమిళనాడులో 185 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, అలాగే కర్ణాటకలో 21 కోట్లు, కేరళలో 18 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మొత్తం 40 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇలా మొత్తంగా చూసుకుంటే టోటల్గా 270 కోట్ల షేర్, 536 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమాకు జరిగిన మొత్తం బిజినెస్ 310 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 270 కోట్లు మాత్రమే. తెలుగు, తమిళ్, కర్ణాటక,
అలాగే కేరళ అన్ని చోట్ల కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు లాసెస్ అయితే మిగిల్చింది ఈ సినిమా. ఇక వార్ 2 ఈ సినిమా పైన మొదట్లో మంచి హైప్ ఉండేది. RRR అండ్ దేవర లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఇంకో హీరోగా చేయడం, అలాగే ఇస్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు తీస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన గత చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు అవ్వడం వల్ల ఈ సినిమా పైన మొదట్లో మంచి హైప్ ఉండేది. అయితే ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, వదిలిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్ అండ్ ట్రైలర్ ఏది కూడా ఆడియన్స్కి అంతగా ఎక్కకపోవడంతో ఈ సినిమా పైన హైప్ అనేది తగ్గుతూ వచ్చింది. దానికి తోడు సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాకి అటర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అటర్ ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చిందంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ని విలన్గా అండ్ సైడ్ క్యారెక్టర్లో చూపించడం వల్ల. అందులో అంటే విలన్గా సైడ్ క్యారెక్టర్గా ఎన్టీఆర్ని చూపించడం అనేది మెజారిటీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని మాది కాదండి వదిలేశారు. అందువల్ల ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాకి బిజినెస్ అయితే ఏం జరగలేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల వాళ్ళు ఓన్గానే రిలీజ్ చేసుకున్నారు. అయినా సరే ఈ సినిమా 307 కోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూతో ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్ట్ చేసిన షేర్ ఎంత, గ్రాస్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన షేర్ 43 కోట్లు, కర్ణాటకలో 8.59 కోట్లు, కేరళ అండ్ తమిళనాడులో 3.5 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 కోట్ల 50 లక్షలు, అలాగే ఓవర్సీస్లో 36 కోట్ల వరకు షేర్ని ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ విధంగా చూసుకుంటే టోటల్ వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్ట్ చేసిన షేర్ 180 కోట్ల రూపాయలు, అలాగే గ్రాస్ వచ్చేసి 365 కోట్ల రూపాయల వరకు ఉంది. అంటే ఈ సినిమాకి బిజినెస్ జరగకపోయినా ఒకవేళ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఇంకా 130 కోట్ల వరకు లాసెస్ని మిగిల్చింది. వార్ 2 అండ్ కూలీ ఈ 2 సినిమాలు కూడా భారీ డిజాస్టర్లే. అయితే కూలీ సినిమా కొంతలో కొంత నష్టాలను అయితే తప్పించుకుంది. దానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో కంటెంట్ సరిగ్గా లేకపోయినా భారీ స్టార్ కాస్ట్ ఉండడం వల్ల, ఆ సినిమా పైన విపరీతమైన హైప్ ఉండడం వల్ల ఆ విధంగా లాసెస్ని అయితే తగ్గించుకుంది. కానీ వార్ 2 సినిమా విషయంలో మాత్రం అది జరగలేదు. ఈ సినిమాకి 129 కోట్ల రూపాయల వరకు నష్టాలు అయితే వాటిల్లాయి. 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల 2 సినిమాలు కూడా భారీ డ్యామేజ్ జరిగింది. విడివిడిగా రిలీజ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా కొంతలో కొంత నష్టాలు అయితే తగ్గించుకుని ఉండేవి. ఇంకా కూలీ సినిమా అయితే కనుక ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. కానీ ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల ఈ 2 సినిమాలు కూడా భారీ నష్టాలనే చవిచూశాయి. కూలీ సినిమాకి 50 కోట్లు, అలాగే వార్ 2 సినిమాకి 129 కోట్ల వరకు నష్టాలు అయితే వాటిల్లాయి. ఇది ఈ 2 సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్. మరి ఈ 2 సినిమాలు అంటే మీరు మొదటి నుంచే కూలీ వర్సెస్ వార్ 2 వర్సెస్ కూలీ అంటూ తెగ హైప్ ఇచ్చారు కదా, అంటే మెజారిటీ ఆడియన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపించారు ఏ సినిమా గెలుస్తుందని. సో 2 సినిమాలకి నష్టాలు వచ్చినా కూడా వార్ 2 సినిమా పైన ఇప్పటికి కూడా కూలీ సినిమానే లీడ్ తీసుకుంది. 50 కోట్ల రూపాయలు మాత్రమే నష్టాలు తీసుకొచ్చింది. కానీ వార్ 2 సినిమా మాత్రం 129 కోట్ల రూపాయల వరకు నష్టాలు అయితే తీసుకొచ్చింది. సో ఈ మొత్తం బాక్సాఫీస్ రిపోర్ట్ అయితే ఇది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.